బాబూజీ గారు, నాకు చాలా సందేహాలు, చాలా ప్రశ్నలున్నాయి. నాతో పాటు నా ప్రేక్షకులకి, నా అభిమానులకు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. అయితే దాంట్లో ప్రధానంగా నన్ను తీసుకోమన్నది సంసారిక జీవితంలో ఉంటూ సాధన చేయడము సాధ్యమవుతుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది? సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య దీనస్య దేవా కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని అంటాడు. శంకర్ల వారు కరావలంబ స్తోత్రంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న అదనమాట. సంసార కూపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవా కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నేను సంసారం అనే కోపంలో పడిపోయాను. నేను దీనున్నయ్యా. ఇది మామూలు బాధ కాదు. ఈ సంసార కోపం శతసర్ప సమాకులస్య, ఇది ఎప్పటికీ తీరనటువంటి బాధలను కలిగించేది సంసారం అంటే. ఇది మహాకోపం, అగాధం. కాబట్టి దీని నుంచి ఎవరు నన్ను రక్షించగలరు? నీవు తప్ప. లక్ష్మీ నరసింహ పదం ఆగతస్య, ఒక అడుగు ముందుకు వేయవయ్యా, చెయ్యవయ్యా, పైకి లేపవయ్యా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే సంసారం అనేది, సంసారం అనుకుంటే మీరేమనుకుంటున్నారు? సంసారం అంటే సంసారం అంటే తల్లిదండ్రి, భార్య, పిల్లలు అని సామాన్య అర్థం. సంసారం అంటే అది సమ్యక్ సారహ సన్మసార. ఈ సంసారం అంటే ఎప్పుడు కూడా ప్రసారమయ్యేది. అంటే అది పునరపి జననం, పునరపి మరణం అనేటటువంటి ఒక చక్రంలో ఉండడం సంసారం. అంటే సంసారం అంటే భార్య, పిల్లలు, ఇది సంసారం కాదు. ఈ చావు పుట్టుకలు అనేటటువంటి చక్రంలో తిరుగుతూ ఉండడం సంసారం. అంటే పుట్టడం, పెరగడం, చావడం, చావడం, పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, దీని సంసారం అంటారు. ఇది మామూలు కాదయ్యా. సంసార కోపం. కోపం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంసారం, మీరు అడిగిన సంసారం, ఏ సంసారం? ఈ లౌకిక సంసారం, భార్య, పిల్లలు, ఇది మహాకోపం అంట. కోపం అంటే ఏమిటి అర్థం? అంటే ఎదుటి వాళ్ళను మనం దూషించడం కానీ, లేకుంటే మాట్లాడడం కానీ, కోపంగా పలకరించడం కానీ. కోపం, కోపం కాదు, కూపం. సంసార కూపం అంటే కూపం అంటే ఊబిని, అలాంటి దాన్ని కూపం. వెరీ గుడ్, తెలివితేటలు ఉన్నాయి కొంచెం. ఇక్కడ కోపం అంటే గొయ్యి ఉంటుంది, గోతులో పడ్డా ఉంటాం. గోతులో పడితే ఈజీగా లేవచ్చు. గొయ్యి అంటే ఏంటి? రోడ్డు మీద చిన్నదేదో, దానికి పెద్ద లోతు ఉండదు. గొయ్యి తర్వాత బావి, గుంట. గుంట అంటే కొంచెం లోతు ఉంటుంది. గొయ్యి తర్వాత గుంట, గుంట తర్వాత బావి, నుయ్యి అంటే చేదేసి తోడుకుంటాం. బావి అంటే ఏంటి? మనం పొలాల దగ్గర మెట్లు ఉంటాయి, దిగి నీళ్లుతో తీసుకుంటాం. బావి తర్వాత ఏముంటుంది? చెరువు. చెరువు తర్వాత సముద్రమే. చెరువు తర్వాత సరస్సు, తర్వాత నది, తర్వాత సముద్రం. ఏది పెద్దది? ఏది లోతైనది? సముద్రం లోతైనది, పెద్దది. కానీ అన్నిటికంటే ఇక అగాధం, దానికి ఇంకా అంతు తెలియంది ఏదైనా ఉంటే అది కోపం. ఓకే. గోతులో పడితే లేవచ్చు, నూతిలో పడితే చేదొచ్చు,
బావిలో పడితే ఎక్కి రావచ్చు, నదిలో పడితే ఏ ఒడ్డుకో చేరవచ్చు, సముద్రంలో పడితే ఒక నావనో ఏదైనా పట్టుకుని రావచ్చు. కానీ ఈ కూపంలో పడితే ఇది ములుగుతున్నట్టు అనపడదు, కానీ నిరంతరం ముంచుతూనే ఉంటుంది, ముంచనట్టుగా కనపడుతుంది. రేపైపోతుంది, సుఖంగా ఉంటాం అని పైకి కనపడుతుంది. చివరి వరకు ముక్కు వరకు మునిగిపోయిన జీవితం అయిపోయినా దీని నుంచి బయటికి రాం. ఇది సంసారం అంటే. అది పైకి నేలలా కనపడుతుంది. అడుగు వేసావా, అడుగు వేసినట్టు అనిపించదు. అడగకుండానే అడుగుని అధపాతాళానికి నెమ్మది 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 ఒక్కసారి ములుపు, కొంచెం 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 ఆఖరికి తాడి కట్టాను అనుకుంటావు, కానీ పాడి కట్టే వరకు కూడా మునుగుతూనే ఉంటావు. చివరికి ఆ పాడి మీద వెళ్ళిపోతున్నప్పుడు పాడైపోయానని తెలుస్తుందా అంటే ఏమో తెలియదు. ఇది సంసారం. అందుకే చూడండి, సంసారంలో దిగేటప్పుడు మీరన్న సంసారం, ఆ సంసారం కాదు, ఆధ్యాత్మిక సంసారం కాదు. ఈ సంసారం ఏంటి? చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ బాల్యావస్థ క్రీడాసక్త, బాల్యావస్థ అంతా కూడా ఆటలు యందు, తర్వాత పోటులు యందు, తర్వాత ఆటుపోటులు యందు. బాల్యావస్థ క్రీడాసక్త, తరుణావస్థ తరుణాసక్త తరుణీసక్త, వృద్ధావస్థ చింతాగ్రస్త. ఈ 3 అవస్థల్లో మనిషి మొట్టమొదట 12 సంవత్సరాలు ఆటలు, మంచి ఆటలు అవన్నీ ఆసక్తి ఉంటుంది. తర్వాత 24 సంవత్సరాలు వచ్చేసరికి మనకి తరుణావస్థ. ఈ తరుణావస్థలో ఒకరినొకరు ఆకర్షించుకుంటాం. స్త్రీలను పురుషులు, పురుషులు స్త్రీలు, అంటే యువతీ యువకుల యొక్క మధ్యన తెగ ఆసక్తి. ఈ అట్రాక్షనే ఆ కోపంలో దించడానికి మూల రియాక్షన్ అవుతుంది. ఇక్కడ తరుణావస్థ. ఈ తరుణావస్థలో ఈ సంసారం అంతా అనుభవించిన తర్వాత ఈ శరీరం పనిచేయనటువంటి వృద్ధావస్థ వస్తుంది. అప్పుడు చింతాగ్రస్త. శరీరం సహకరించదు, కోరికలు తీరవు, గతంలో తీరలేదు, అవన్నీ ఆలోచించుకుంటూ అలా అవి తీరలేదు, తీర్చడానికి శరీరం సహకరించదు. ఈ మధ్యన ఆ గతం అంతా కూడా నెవరు వేసుకుంటూ ఆ రోజుల్లో నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, అంత ఆలోచనలతో గడుపుతూ 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 మహాప్రస్థానం సాగిస్తారు. ఈ చక్రం నుంచి నన్ను బయటపడేవా, ఎవరు పడేయగలరు? ఓ లక్ష్మీ నృసింహ, నువ్వు తప్ప ఇంకొకరు కూడా. పదం ఆగతస్య, ఒక అడుగు ముందుకేసి నువ్వు తప్పితే ఇంకెవరు రక్షించలేరు, చెయ్యి ఎత్తి పైకి లేకపోయా. దీని అర్థం ఏమిటంటే, ఈ లౌకిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ నియంత్రణలో వాళ్ళు లేనటువంటి స్థితి, దుస్థితి. చాలామంది అనుకుంటారు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఎవరు ఏది చేయటం లేదు. ఈ కర్మ మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ కర్మబంధం నుంచి విముక్తి పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గం తప్పితే మరొకటి లేదు అని తెలియజెప్పేదే ఈ శ్లోకంలో, లేకపోతే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి రహస్యం. స్తోత్రం ఇది, కరావలంబ స్తోత్రం అంటారు. ఈ స్తోత్ర రహస్యం ఏంటంటే, ఈ సృష్టిలో ఎవరిని ఎవరు నడిపించట్లేదు, ప్రేరేపించట్లేదు. దైవం కూడా మనం నడిపించటం లేదు. దైవానికి ఏ సంబంధం లేదు నీ చావు పుట్టుకలకు కూడా. మన కర్మే మనల్ని పుట్టిస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకి కూడా మీ యొక్క కర్మే ఆధారంగా ఉన్నది. అంటే కరావలంబ స్తోత్రం అంటే కర అవలంబనం, ఏనుగుని ముసలి కాలు పట్టుకొని ఉన్నది, దాని అదే కదా.
కరావలంబ స్తోత్రం అంటే కరం అంటే ఉమ్, చెయ్యి, అంతేగాని ఆకారం కాదు, కర్రీ కాదు. కరావలంబ స్తోత్రం అంటే ఉమ్, చెయ్యిచ్చి నన్ను లేపయ్యా అని అడుగుతుంది. అంటే గజేంద్ర మోక్షంలో అని చెప్తున్నారు. ఉమ్, ఆ? ఎవరి మోక్షం? గజేంద్రుడు అంటే కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము. కామ క్రోధ మోహం. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, లోభం మధ్యలో ఇవి ఆరిటితో నిండి ఉన్నటువంటి మనిషి నేను చాలా బలంగా ఉన్నాను అనుకుంటాడు. వీడితో ఈ కామంతో, క్రోధంతో, లోభంతో, మోహంతో, మదంతో, మాత్సర్యంతో బలిసినటువంటి బలుపు ఉమ్, ఇవి అరిషడ్ వర్గాలు అంటారు. ఈ శత్రువులు, నీ శత్రువులు, నీ లోపల ఉన్నటువంటి నీ శత్రువులు నీకు బలం ఎలా అవుతారు? శత్రువు ఎలా బలం అవుతాడు? శత్రువు ఎప్పుడు కామం అనేది నీకు కోరిక తీరుస్తుందని అనుకుంటున్నావు, ఉమ్, కానీ ఆ కోరిక నీ పతనానికి నాంది పలుకుతుందనే సంగతి మర్చిపోతుంది. అందుకే ఇవి అంతఃశత్రువులు 6 కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఉండి మనల్ని బలహీనులు చేస్తున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఏనుగుల గుంపు, ఆడగుంపు ఓ ఉంటే నేను మహారాజుని అనుకుని గజేంద్రుడు వెళ్తుంటే నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నా, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఉన్నది నీకు భయపడి, నీ కామానికి, నీ క్రోధానికి, లోభానికి, మోహానికి భయపడి ఈ లోకం నీకు సరెండర్ అవుతుందేమో, కానీ అవన్నీ నిన్ను ఒకప్పుడు బలహీనం చేసి పారిపోతాయనే సంగతి తెలుసుకో. నీ చుట్టూ ఉన్నటువంటి ఐశ్వర్యాలు నీ సొంతం కాదు, ఈశ్వర్యమే నీ ఐశ్వర్యం అని తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు తప్ప అన్యథా శరణం నాస్తి. భగవంతుడు అంటే ఎవరో కాదు, నీలో బలమైనటువంటి ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ బలీయమైనటువంటి శక్తిని మర్చిపోయి కామక్రోధాది అరిషడ్ వర్గాల్లోకి ఎవరైతే వస్తున్నారో ఆడే ఇంద్రుడు, గజేంద్రుడు అంటే. ఆ గజేంద్రుడు లాంటి వాడు కూడా ఒక చిన్న మొసలికి పట్టుకుని అంత విడిపించుకోలేని స్థితి. ఈ మొసలి సంసారం, గజేంద్ర మోక్షకెట్టం, ఈ మొసలి అనేదే సంసారం. ఈ సంసారాన్ని నుంచి విడిపించాలంటే ఎవరు అంటే లక్ష్మీ నృసింహ నీవు తప్ప అని మనం ప్రార్థన చేయాలి. భగవత్ శక్తిని మనలో ఉద్దీపన చేసి అరిషడ్వర్గాలు అనేటువంటి ఈ అరిషడ్వర్గాలు అనేటటువంటి బలం కలిగి బలిసినటువంటి ఈ దిగ్గజాన్ని, ఈ శారీరక స్థితిని మనం భగవంతుడికి సమర్పించి, భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నవాడు కాదు, మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మ శక్తిని జాగృతం చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా పదం ఆగతస్య అంటే ఆ లోపల ఉన్నటువంటి శక్తిని మనం జాగృత చేయడం. బయట ఒక ఎవరో లక్ష్మణ నరసింహుడు ఉన్నాడని ఆయన వచ్చి మన చెయ్యి అందిస్తే ఆ కోపం నుంచి బయటకు వస్తామని, అది ఒక సిగ్నిఫికెన్స్, అంటే ఒక సాంకేతికమైనటువంటి ఒక కథగా మనకు చూపించారు, కానీ అది కాదు. మనలో నిగూఢమైనటువంటి ఆత్మశక్తిని జాగృతం చేయడం. ఎప్పుడైతే కామక్రోధాది అరిషడ్ వర్గాలనే మేఘాలు అలుముకున్నాయంటే ఆకాశం అనేది చిదాకాశం అంటారు మన ఆధ్యాత్మిక. లోపల ఉన్నటువంటి చిదాకాశం యందు కామక్రోధాది అరిషడ్ వర్గాలు అనేటువంటి మేఘములు కమ్ముకున్నప్పుడు ఆత్మశక్తి అనేటటువంటి సూర్యభగవానుడు అనేటువంటి ఆత్మశక్తిని కమ్మేసినప్పుడు ఈ సంసారంలో పడతాము. లోపల ఉన్నటువంటి ఆ లక్ష్మీ నృసింహుడు అనేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఈ మేఘములు తొలగిస్తే ఆ శక్తి బహిర్గతమైతే అప్పుడు ఈ సంసార కోపం నుంచి విడిపడటం అనేది జరుగుతుంది అని సాంకేతికమైనటువంటి ఒక కథని మన ముందు పెడతారనమాట. దాని వెనకున్న రహస్యం ఇది. అంటే ఈ సంసారం నుంచి బయటపడమా అంటే ఎలా పడతాం? ఆధ్యాత్మ శక్తిని, నేను ఆత్మశక్తి స్వరూపుణ్ణి అనేటువంటి కాన్షియస్ ప్రతి ఒక్కరిలోనూ అయం ఆత్మ బ్రహ్మ, నేను ఏ
ఎవరై ఉన్నాను? నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆత్మనే అయి ఉన్నాను. ఆత్మే బ్రహ్మ, బ్రహ్మే ఆత్మ. రెండు వేరు లేవు. కాబట్టి నేను సాక్షాత్తు ఆత్మస్వరూపుడినై ఉన్నాను. ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ స్వరూపుడే స్వరూపం. అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికమైనటువంటి సాధన. ఈ సాధన ద్వారా మాత్రమే ఈ సంసార కోపం నుంచి బయటపడగలుగుతాము. సరే బాబాజీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ సంసార కుప్ప నుంచి బయటపడాలని సాధన అన్నారు. కానీ ఆల్రెడీ దీంట్లో పోరాడుతూ ఇవన్నీ ఉన్నాయి, టైం సరిపోవట్లేదు. వాళ్ళు పొద్దున 7 గంటలకు లేసినా రాత్రి 10 గంటల వరకు వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మీరేమో సంవత్సరాలు హిమాలయాలో ఉండి ధ్యానం చేసి దాంతోపాటు సాధన చేసి మీరు వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకి పొద్దున 6 గంటలకు లేచిన రాత్రి 10 గంటల వరకు టైం సరిపోవట్లేదు. మరి సాధన చేయడానికి టైం ఎలా సరిపోతుంది? సాధన చేయడానికి మార్గం ఏంటి? సాధన చేయడం అంటే చాలామంది అనుకుంటున్నారు హిమాలయాలకు వెళ్ళిపోయే కూర్చోవాలి, ఉమ్, ఆ, లేకపోతే దానికి కొంత సమయం కావాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ రోజు అనేటటువంటివి. ఈ సంసారంలో పడిపోయాను నేను, ఈ దరిద్రాన్ని వదిలించుకుంటేనే కానీ లాభం లేదు, నా జీవితానికి ఇంకా శాంతి లేదు అని చాలామంది అంటాం, మనం వింటుంటాం. నిజానికి సాధన అనేది మనకి ప్రలపన్, గశ్చన్, సృజన్, సృశన్ అని నువ్వు ముట్టుకున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, ఏదైనా చేస్తున్నప్పటికీ, కూర్చున్నప్పటికీ, లేచినప్పటికీ కూడా ప్రతి క్షణం కూడా సాధన చేయొచ్చు మనం. ఉమ్. మరి మీరెందుకు హిమాలయాలు వెళ్ళారు అనే ప్రశ్న వస్తుంది. అంటే భౌతికంగా ముందు ఏంటంటే కొంత, ఇప్పుడు పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి. స్కూల్కి వెళ్లకుండా చదువుకోలేరా? విద్య నేర్చుకోలేరు అంటే అందుగురించి కావాలి. అలాగే వంట చేయడానికి వంటగదిలోకి వెళతాం. అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే మనకి జీవితాన్ని 4 భాగాలుగా విభజన చేశారు. ఏంటి అది? బ్రహ్మచర్యం, గార్హస్థ అంటే గృహస్థాశ్రమం, వనప్రస్థ, అలాగే సన్యాసాశ్రమం. ఓకే. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీళ్ళు నాలాగా దూరంగా ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత నుంచి వయసు వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత గురువుల దగ్గరికి పంపించాలి. 7 సంవత్సరాలు కూడా అధ్యాత్మ విద్యని నేర్చుకోవాలి. అధ్యాత్మ విద్యను ఎప్పుడైతే నేర్చుకుంటారో లౌకిక విద్యలో అధ్యాత్మ విద్య అంతర్గతమై ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని పిహెచ్డీలు చెప్తున్నారో ఈ అన్ని పిహెచ్డీలు నేను ఒక్కడనే అధ్యాత్మ విద్య ద్వారా సమాధానం చెప్పగలను. మీరు 1,00,000 పిహెచ్డీలు చేయండి, 1,00,000 పిహెచ్డీలు కూడా అధ్యాత్మ విద్యానికి అన్యంగా ఉండవు. అవి అన్ని పిహెచ్డీలు కలిపి అధ్యాత్మ విద్యలో ఉంటాయి, ఆత్మజ్ఞానంలోనే మాత్రమే ఉంటాయి. అందుకే విశ్వం అంతా కూడా ఒకటే ఆత్మగా ఉన్నది. విశ్వ రహస్యాలన్నీ కూడా ఒకే ఆత్మలో ఉంటాయి. ఆత్మ అంటే శివం, శాంతం, అద్వైతం, చతుర్థం మన్యంతే సహాత్మ సవిజ్ఞేయ అంట. ఆత్మ అంటే పూర్ణంగా నిండి ఉన్నటువంటి శివతత్వం. శాంతం అంతా నిండి ఉన్నది కాబట్టి ఏమీ అక్కర్లేనటువంటి శూన్యం. అంతా ఉన్నది, ఏమీ లేనిది. ఎందుకు ఏమీ లేనిది? అంతా ఉన్నది కాబట్టి. అన్నీ ఉన్నాయనుకో మీకు ఇంక కావాల్సింది ఏంటి? ఏమీ అక్కర్లా. ఇది శివం అంటే. శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మ సవిజ్ఞేయ అంటుంది. ఆత్మకి డెఫినేషన్ ఇది. ఆత్మ అంటే ఏంటంటే ఎవరు చెప్పలేరు. ఇది ఆత్మ అంటే. ఆత్మ అనగానేమి అంటే ఇది చెప్పాలి. శివం అంతా నిండి ఉన్నది అంటే కళ్యాణం. శాంతం, శివం శాంతం ఏమీ అక్కర్లేనిది. ఎందుకు అక్కర్లేనిది? అంతా తానే ఉన్నది కాబట్టి. ఇంకేం కావాలి దానికి? అద్వైతం, ఆ ద్వైతం రెండు కానిది అంటే ఒకటేనండి. ఆ ఒకటే అంటే ఏకం అని చెప్పి ఉండేవారు. అద్వైతం రెండు కానిది అంటే మూడవదా?
అని ఇక్కడ అద్వైతం అనే పదాన్ని అక్కడ పెట్టడం వలన ఒకటి అని అర్థం వస్తుంది, రెండు కానిది అని వస్తుంది. అంటే రెండు కానిది అంటే ఏమి కానిది, రెండు అంటే ఏమిటి? ఆ రెండు జీవాత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు, ఇలా రెండు రెండు ఉంటాయి. ఈ రెండు కానిది కష్టం, సుఖం, సంతోషం, విచారం, ఈ ద్వంద్వం అంటారు. అంటే శీతలం, ఉష్ణం, ఇవేటికి కానిది. ఏదైనా రెండు ఉంటుంది ఆపోజిట్లో, ఆ రెండు కానిది. మరి ఏంటి? రెండిటికి పరే అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ, అంటే గుణరహితమైనటువంటిది. ఆ గుణరహితమైనటువంటి స్థితి, గుణరహితం అంటే ఏ గుణం లేకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది? అందుకే ముందు శివం, శాంతం, అద్వైతం, చతుర్థం అన్నాడు. అంటే రెండు కానిది కానీ నాలుగవది అన్నాడు. ఏమిటా నాలుగవది? అంటే మూడు కానిది అని అర్థం. ఏమిటి మూడు? ఇవి తత్వరహస్యాలు. మూడు అంటే మూడు గుణాలు, త్రిగుణాలు. ఏమిటవి? సత్వ, తమో, రజోగుణాలు. కానిది జాగృతి, సుషుప్తి. జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడు కానిది. ఏమిటో అర్థమవుతుందా? అర్థమవుతుంది. తలకాయ ఊపుతున్న ఉట్టినే లేదు సార్, అర్థమవుతుంది. దాంట్లో ఫోన్లే, మీకు అర్థమైతే చాలు. ఆయనకి అర్థం. దాంట్లో డీప్గా ఉన్నాను నేను. కాబట్టి చతుర్థం నాలుగవది. ఈ గుణాలకి ఆ పైన ఉన్నది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకి ఆ పైన ఉన్నది, దాన్ని తురీయం అంటారు. ఈ యోగశాస్త్రానికి, యోగులకి అర్థమయ్యే భాష. పోనీ మీలో ఎవరైనా ఒక్కరైనా అర్థం చేసుకుంటే నా జన్మధన్యమైన. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను, మీరు మధ్యలో. చతుర్థం అంటే నాలుగవది. ఏంటంటే నాలుగవది అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. వాటి అంటే నాలుగవది అని చెప్పండి, మూడు కానిది అని అర్థం. చూడండి, మన సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పతనం. డైరెక్ట్గా ఏది చెప్పరు, నీ బుర్రగా బదులు పెట్టాలి. నేను కూడా డైరెక్ట్గా ఏది చెప్పను. నా స్పీచ్లు అన్నీ వింటున్నారు మీరు, అర్థమైనట్టే ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. అలాగే మన పెద్దలు, మన ఋషులు ఋషిప్రాప్తమైన జ్ఞానాన్ని ఒక లాకర్లో పెట్టారు. పైకి కనపడుతుంది, అందుకుందాం పండు అనుకునేసరికి తినడానికి ఎలా తినాలో అర్థం కాని స్థితి. అలాగే ఉంటుంది కానీ అర్థం కాదు. అర్థం కాదు ఎప్పటికీ. ఎవరికి అర్థమవుతుంది? నువ్వు యోగంలో స్థిరత్వం చెందితే కానీ నీకు అర్థం కావు ఈ విషయాలు. చతుర్థం, ఇది చాలా సీక్రెట్స్ అన్నమాట. ఇవన్నీ ఎంతో నిగూఢ రహస్యంగా పెట్టి పైకి ఒక కథను అల్లుతుంటారు. కథ కనపడుతుంది కానీ కథ కదులుతూనే ఉంటుంది. కానీ కథలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక రహస్యాన్ని పెట్టి పైకి కథని నడిపిస్తారు మన వాళ్ళు. రామాయణం, మహాభారతం, ఇవన్నీ వాటి ఎంతో రహస్యాలు. అవన్నీ అవి అర్థం చేసుకోవాలంటే ఒక యోగ స్థితికి, హిమాలయాలకు వెళ్ళి అక్కడే ఈ యొక్క ఏదైతే బ్రహ్మచర్యమైన ఉందో, అంటే హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకి సాధకులు అయి సన్యాసులు అయి వెళ్తే అది మంచిది. అక్కడ ఉన్నటువంటి రహస్యాలు, ఈ రహస్యాలన్నింటిని అర్థం చేసుకోవాలంటే హిమాలయాలు ఒకటే సమాధానం చెప్తాయి. బయటికి కథలన్నీ కదులుతుంటాయి. కథలో అంతర్లీనంగా ఏది దాచిపెట్టినటువంటి సంపద, ఏదైతే నేలమాళిగల్లో దాచిపెట్టి ఆ తాళం దొరక్క అదేదో నాగబంధం వేశారంటారే, అలాగా నాగభంగం కనపడుతుంది కానీ అదే బంధాన్ని ఎలా విప్పాలో తెలియదు మనకి. ఆ విప్పేటటువంటి రహస్యాలే హిమాలయాల్లో దొరుకుతాయి. అందుకు హిమాలయాలకు సాధనకు వెళ్ళాలి. లౌకిక జీవనంలో బ్రహ్మచర్యం అంటే 21 సంవత్సరాలు అడవుల్లో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు జనారణ్యంలో ఉంటున్నారు చదువులన్నీ. అప్పుడు అరణ్యాల్లో చదువులు ఉండే. ఎందుకంటే అరణ్యాల్లో బయటకు వెళ్తే ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారా? ఉండరు. ఎవరు ఉంటారు? జంతువులు ఉండవు, జంతువులు ఉంటాయి. జంతువులు, పశువులు. అందుకు బయటకు వెళ్ళడానికి భయం. ఎవరు కనపడతారు లోపలికి వస్తే? గురువు, గురువు పత్ని, అంతే. ఇద్దరే కనపడతారు. స్నేహితులు, తల్లిదండ్రులు కనపడరు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, దైవం అయినా ఒకటి కనపడుతుంది, గురువు. గురువు తప్పితే అన్యమైన ఆలోచన లేనటువంటి ఒకానొక స్థితిలో పిల్లల్ని పెంచడం అనేటటువంటిది ఆనాటి సంప్రదాయం, ఆనాటి భారతం, ఆనాటి భారత విద్యా విధానం. ఇప్పుడు మిథ్యా విధానం, మెకాలే విద్యా విధానం.
బ్రిటిష్ వాడు అవును. మేకల్లా తయారవుతున్నారు. మేకలే విద్యా విధానం. మేకల్లా విద్యా విధానం కాదు, ఇదేంటంటే స్టడీయింగ్ మెటీరియల్ ఏదో ఇస్తున్నారు. చదువు కొనడం నేర్చుకున్నారు. ఏంటి అప్పుడు విద్యా విధానం ఉండేది, ఇప్పుడు చదువుకునే వ్యవస్థ వచ్చింది. చదువును కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇది ఒక బిజినెస్. కానీ ఆనాటి విద్యా విధానం ఎలా ఉండేది? 21 సంవత్సరాలు గురువు తప్పితే బయట ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లేవు. చెట్టు వంక చూస్తే పచ్చటి చెట్లు, చల్లటి గాలి, వాతావరణం, మానసిక ప్రశాంతత, రణగొణధ్వనులు లేనటువంటి వాతావరణం. మధ్యలో పాండవులు కూడా ఢిల్లీని వదిలి, పాండవులు ద్రోణుడు ఉన్నటువంటి డేరాకి వెళ్ళారు, హిమాలయ పాదాల దగ్గర. వీళ్ళ మహారాజుల పిల్లలు, చక్రవర్తుల పిల్లలు. వీళ్ళ 5 మామూలు ధోతిని, ఏకవస్త్రాన్ని ధరించి డెహ్రా, ఎక్కడైతే డెహ్రా అంటే ఆశ్రమం, కుటీరం, ద్రోణుడు ఉన్నటువంటి డెహ్రా ఆశ్రమానికి వెళ్ళారు. దాన్నే ఈరోజు డెహ్రాడూన్ అంటున్నారు. ఏంటి ఇప్పుడు మారిపోయింది, దేహరాదూన్ అని ఇప్పుడు డెహ్రాడూన్ అంటున్నారు కదా. అందుకే ఈనాటికి కూడా చదువులు చూడండి, పెద్ద పెద్ద విద్యాలయాలన్నీ కూడా ఆ నేల యొక్క పవిత్రత వలన డెహ్రాడూన్ స్కూల్ అంటే ప్రపంచంలో గొప్ప పేరుంది. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని ద్రోణుడు అక్కడ ఎందుకు పెట్టాడంటే, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని బహిర్గతం చేయడానికి అక్కడే ఆయన యొక్క ఈ యొక్క శిక్షణాలయాన్ని పెట్టారు. అదే ఈరోజు కూడా ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐపీఎస్లకి ఐఏఎస్లకి హెడ్ క్వార్టర్స్ ఏదైనా ట్రైనింగ్ సెంటర్ ఉందంటే డెహ్రాడూన్లో ఉంటుంది. అందుకే అప్పుడు అనేవాళ్ళు కదా, ఏ పెద్ద సర్వీసులు అయినా సరే అక్కడి నుంచే మొదలవుతాయి. దానికి కారణం ఏంటి? స్థలానికి కూడా మహిమ ఉంటుందని తెలుసుకోండి. ఇది భారతీయత. అంటే ఏ స్థలంలో ఎక్కడ చదువు చెప్పాలి, అర్థమవుతుంది. ఎక్కడ ఏ పనులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో ఆ నేలకు కూడా మహిమ ఉంటుంది. ఉదాహరణకి మనకి యాపిల్ పండిద్దామని, మనం యాపిల్ని హైదరాబాద్కు తెచ్చి పండిద్దామని ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి పంట పండదు, పెంట పండుతుంది. ఎందుకంటే సాయిల్ని బట్టి ఉంటుంది. అదే కాశ్మీర్లో అర్థమైంది, జామకాయ పండించలేం. సాయిల్ మట్టి, దాంతో కండిషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అందుగురించి ఏ సాయిల్లో ఏ మొక్కని ఎప్పుడు ఎక్కడ ఎలా పెంచాలో మొక్కలకే ఎంత ఉంటే, మరి మొక్కవోని మనిషికి ఎక్కడ ఏది నేర్పాలో ఆనాటి భారతానికి తెలుసు. అందుకే ఇక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి ఢిల్లీ, అక్కడ ఉన్నటువంటి డెహ్రాడూన్, ఆనాటి డెహ్రాద్రోన్ వెళ్ళి ఆ బాల్యాన్ని అక్కడ గడిపారు. వాళ్ళకి రాచమర్యాదలు లేవు, ఫెసిలిటీస్ లేవు, కార్లు లేవు, షూలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు పిల్లోడికి ఇవన్నీ కావాలి. చదువు కాదు కావాల్సింది, ఎక్స్ట్రా కావాల్సిన అనవసరాలన్నీ కావాలి, అవసరమైన విద్య లేదు. అప్పుడు వాడి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? బయటికి వెళితే ఎంటర్టైన్మెంట్, సినిమా థియేటర్ల పక్కన, మాల్స్ పక్కన, లేకపోతే క్లబ్బుల పక్కన, పబ్బుల పక్కన విద్య సాగుతుంది. కానీ ఆనాడు ఆ రహస్యమైనటువంటి క్షేత్రానికి ఉన్నటువంటి బలం ఉన్నటువంటి విద్యకి బలమైనటువంటి క్షేత్రంలో సరైనటువంటి గురువు తప్పితే అన్యమైనటువంటి వారు కనపడినటువంటి స్థితిలో, ఇప్పుడు చూడండి చుట్టూ అలంకారం చేసుకున్నటువంటి అనేక రకాలైన ఆకర్షణలు, మనసు అనేది డీవియేట్ అయిపోతుంటుంది, ఫోకస్డ్గా ఉండదు. మన పిల్లలు చదవలేదు, చదివారు అని ఈ గోలంతా ఎందుకు వస్తుంది? ఫోకస్ డైవర్ట్ అవుతుంది. మనసు అనేక పరిపరి విధాల ఆలోచనలకు గురి అవుతుంది. కానీ ఆనాటి విద్యా వ్యవస్థ ఒక గురువు, గురుపత్ని, అంటే గురుపత్ని తల్లి భోజనం రోజు పెడతారు. అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని. ఇప్పుడు అనారోగ్యకరమైనటువంటి ఆహారం. నిన్నే నేను కారులో వస్తుంటే నన్ను వెనకాల హిమాలయాల్లో ఎప్పుడు ఫాలో అవుతుంటాడు మా నాయుడని. అతను ఎప్పుడు అంటుంటాడు, గురుగారు ఇక్కడ ఏం తింటలేదు కాబట్టి పురుగుల మంది తాగేద్దాం అంటుంటాడు.
ఇది విచిత్రమైనటువంటి ఏంటయ్యా నీ లాజిక్ ఏంటి అని అడుగుతుంటాను. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి నా వెంట వస్తుంటాడు హిమాలయాలు మానస సరోవరం ఎక్కడైనా. ఏంటంటున్నావు నువ్వు అంటే పురుగుల మందు తాగుతావు అన్నాడు. పురుగుల మందు అంటే ఏంటయ్యా అంటే కోకోకోలా అదేదో ఒక 2 లీటర్ల బాటిల్ కొంటాడు. ఎందుకు అది పురుగుల మందు అని ఎందుకు తాగుతావు అని అడిగితే లోపల ఇక్కడ అక్కడక్కడ ఏవో తింటాం కదండి టూర్లో, పురుగులు వచ్చేస్తే బ్యాక్టీరియా వస్తుంది, ఇది తాగితే లోపల పురుగులు ఏం చచ్చిపోతాయి అంటాడు. ఇది లాజిక్కో నాకు అర్థం కాదు. అంటే ఆ పురుగుల మందు తాగితే అతని మైండ్ సెట్ ఎలా తయారైందంటే నిజంగా అతను హాయిగానే ఉంటున్నాడు తాగితే. అంటే దీన్ని బట్టి నేను కొంత రీసెర్చ్ చేసి ఏంటి దీని కారణం ఏంటి, పురుగుల మందు అంటే ఏంటి, అది వాడికి ఆరోగ్యం సెట్ అవ్వడం ఏంటి, మీరు తాకండి రోయ్, మీకు కాదు చెప్పేది, అతనికి సెట్ అయింది, అతని మైండ్ అంత ఏకాగ్రత చెందిందనమాట. మన ఏవ కారణం మనుష్యానాం బంధ మోక్షయో అని నాకు సమాధానం వచ్చింది. ఏంటి ఇంత బ్లంట్గా చెప్తున్నాడు, ఓ పని చేయవా నాయుడు బాబా అని ఒక బుక్ రాయి, ఆహారం కూడా రకరకాల డైట్లు చెప్తుంటాడు. అది ఎక్కడ శాస్త్రీయం కాదు, అశాస్త్రీయంగా బ్లంట్గా మొండిగా బండగా ఉంటుంది. సరేనయ్యా నువ్వు చెప్పిన దాని మీద నేను ప్రయోగాలు చేసి అసలు నీకు ఎలా పనిచేస్తుందంటే నాకు సమాధానం వచ్చింది. ఏది మనయేవ కారణం మనుష్యానాం బంధమోక్షయో. ఈ లాజిక్ మీద పనిచేద్దాం, మీరెవరో ఈ ప్రయోగాలు చేయకండి దయచేసి వింటున్న వాళ్ళు. దాన్ని మనసు ఎంత గొప్పది అంటే మీకు ఎదురుగా లేనటువంటి ఒక దేవుణ్ణి ప్రత్యక్షం చేయగలదు. కనపడుతుంటాడు, దేవుడు లేడు కానీ నువ్వు అనుకుంటే ఎదురుగా కనపడతాడు. అది ఏ స్థాయిలో అనుకోవాలి ఆ స్థాయికి మనసు తీసుకెళ్ళి ఫిగర్ని కూడా చూపిస్తుంది, టచ్ని కూడా అనుభవింపచేస్తుంది. ఓకే, ఇది ఒక మనం ఎక్స్పెరిమెంట్గా తీసుకుని యువతలకు వచ్చాను. నేను అమెరికాలో కొందరు పేషెంట్లు చూశాను, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, నాకు పలానా వ్యక్తి కనపడుతున్నాడు అడుగో ఎదురుగా ఉన్నాడంటే. నేను చూస్తే కనపడ్డు, దగ్గరికి వెళ్ళి ఇదిగో చేయి పట్టుకున్నాను చూడండి అంటాడు. వాళ్ళకి కనిపించడం మీకు కనిపించకపోవడం ఏంటి? అటు చేతి పట్టుకుని ఊపుతున్నాడు, నాకు కనపడ్డు. అదేలా ఇదెలా అని నేను రెండింటిని పక్క పక్కన పెట్టి చూశాను. ఈ దేవుడు కనపడుతున్నాడు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ వీడికి అదే ఉన్నది, నాకు కనపడట్లేదు. ఈయనకేమో దేవుడు కనపడుతుంది, నాకు కనపడట్లేదు. అంటే నేను అంత తపస్సు చేసిన వాడిని కాదు కాబట్టి నాకు కనపడలేదు అనుకోవచ్చు. ఇక్కడ వీడు పేషెంట్, నిజానికి పేషెంట్కి ఇంకోటి కనపడుతున్నాడు, తిట్టేవాడు కొట్టేవాడు, వాసన వచ్చేస్తుంది వాడికి, రకరకాల వాసనలు వస్తున్నాయి వాడు. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియముల యొక్క ఎక్స్పీరియన్స్ వీడికి వస్తుంది. ఈ రెండింటిని నేను ఎలా చూడాలి, ఆధ్యాత్మికంగా చూడాలా అంటే సైంటిఫిక్గా చూడాలా నాకు అర్థం కాదు. సైంటిఫిక్గా చూసినా మూల కారణం మనసు. రెండింటికి లింకప్ అయింది మనసు. ఈ మనసులో బలంగా ఏదైనా అనుకుంటే అది ఎదురుగా ఉంటుంది. అది నిజంగా ఉందా అంటే లేదు, వీడికి ఉంటుంది, వీడికి అన్ని వాసనలు వస్తాయి, వీడికి అన్ని ఎక్స్పీరియన్స్లు వస్తాయి. దానికి కారణం వీడి మనసు అనుకుంటుంది కాబట్టి. దీనికి ఈ జబ్బుకి మందు లేదు, అలాగే ఈ జబ్బుకి కూడా మందు లేదు, ఇది జబ్బే. అదే వీడికి దేవుడు కనపడడం ఎంత సత్యమో వీడికి ఆ ఎదురుగా ఉన్న శత్రువులు కనపడుతూ వాళ్ళు కొడుతున్నారని తిడుతున్నారని ఇక్కడ బురద ఉందని కడిగేస్తూ ఉంటాడు. అప్పుడు వీడి మనసును సెట్ చేశాను, వీడు కనపడడం మానేసి. దీనికోసం ఒబామా గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్ల బ్రెయిన్ మ్యాపింగ్ అనేటువంటి ఒక మిషన్ పెట్టింది ఈ జబ్బును కనిపెట్టాను. కానీ నేను ఈ మూల సూత్రాన్ని, మౌలికమైన సూత్రాన్ని ఒక లింక్ ఓపెన్ చేస్తే ఈ రెండు కూడా పేషెంట్లే అని తెలిసి ఈ రెండు కూడా బాగుపడ్డాయి. చాలామంది నా కుండలిని వివేకనే అయిపోయింది, నా ఎదురుగా దేవుళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచో ప్లానెట్స్ నుంచి యుఎఫ్ఓస్ వస్తున్నాయి, లేకపోతే వాళ్ళు ఎవరు అంటారు స్పేస్లో ఉండేటటువంటి వాళ్ళు ఏలియన్స్, వాళ్ళతో లింకప్ చేసుకున్నామని చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఇది అది దీని పేరు స్క్రిజోఫ్రెనియా వ్యాధి, మానసిక వ్యాధి. దీనికి మందు లేదు, ప్రపంచంలో దీనికి మందు లేదు. వాళ్ళు కడిగేస్తుంటారు, బకెట్లు నీళ్ళు వేసి, ఏమి ఉండదు. వాళ్ళకి మాత్రం బురద ఉంటుంది, వాసన వచ్చేస్తుంటుంది.
అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మన ఏవ కారణం మనుష్యాణం బంధ మోక్షయో. దీనికి ప్రమాణం ఏమిటి అని అడగొచ్చు మీరు. ఈ దేవుడు కనపడ్డారనేది కానీ అలాగని మీ యొక్క సబ్కాన్షియస్ స్టేట్లోకి మీరు వెళ్ళి పూనకాలు ఉన్నాయి, ఏతులు ఉపతులు ఏవో ఇక్కడ తెలంగాణలో ఏమిటవి బోనాలు, జాతర, బోనాలు ఎవరెవరు ఉంటారు, సిగాలు ఊగుతుంటారు. వాళ్ళందరూ సత్యం కాదా అంటే సత్యమే, నిజమే, వాస్తవమే. సత్యం మాత్రం కాదు, ఆధ్యాత్మిక సత్యం కాదు. ఓకే, ఆత్మ వాస్తవం సత్యం ఏంటి సార్? వాస్తవం అంటే వస్తుతః ఉంటుంది, నిజమంటే వాడు నైజమై ఉంటుంది. అంటే వాడు అనుకున్నాడు, వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ కాన్షియస్ మనం ప్రతి మనిషి దైవమే, దైవం వేరే కనపడక్కర్లా. ప్రతి మనిషిలో దైవం ఉన్నది. దైవాన్ని వేరే చూడడం, వేరే దైవం పోవడం వేరేది. యు బికమ్ లైక్ దట్. నువ్వు ఎప్పుడైతే సబ్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళావో, ఇది సబ్కాన్షియస్ స్టేట్. ఇప్పుడు మీరు అనుకున్నది కూర్చోలేరు. కెమెరా ఉంది, ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను భావంతో కూర్చున్నారు అంటే ఇంకొకటి ఏదో మీ మీద ఓవర్లాప్ అయ్యి అది మిమ్మల్ని డిజైన్ చేస్తుంది. మీ కాన్షియస్ రిలాక్స్ అయిపోయి పడుకుందామని ఉంది, నిద్ర వస్తుంది, రాత్రి ఈయన వస్తానని నిద్ర లేకుండా ఆలోచించాను ఏం ప్రశ్నలు అడగాలో. కాబట్టి కళ్ళ అది చెబుతుంటాయి. కానీ కంపల్షన్ మీరు ఇక్కడ నేను యాంకర్ని జనం చూస్తారు, అది మిక్స్ అయిన తర్వాత మీ కాన్షియస్ని అట్టిపెట్టి సబ్కాన్షియస్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ ఒరిజినాలిటీని మీరు చంపుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఈ సబ్కాన్షియస్ స్టేట్నిలో ఉంటారో మామూలు మనిషి అవుతారు. ఆ సబ్కాన్షియస్ని రివీల్ చేసి వదిలేశారనుకోండి, మీ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్లోకి వెళ్ళామో మీకు అంతా అర్థమవుతుంది. ఇందాక చెప్పినటువంటి శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ, ఏమీ లేని శూన్యం ఆత్మ అంటే అని చెప్పాం. అన్నీ నిండి ఉన్నది అని చెప్పాం. దానికి సవిజ్ఞేయ అంటే అన్నీ తెలుసున్నది. అందుకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేయడం అనేది నీలోనే ఉన్నది, ప్రతి మనిషిలోనూ ఉన్నది. దీనికి దేవుడు పోనక్కర్లేదు, ఎవడు పోనక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు. నీ సబ్కాన్షియస్ స్టేట్ నుంచి కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్లోకి వెళ్ళిన వెంటనే నువ్వు భగవంతుడు అయిపోతావు. భగవంతుడు వేరే రావక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు కాల్ యాజ్ ఎ లక్ష్మి, లక్ష్మి కెన్ స్పీక్. ఓకే, అర్థమవుతుందా? అందుకని ఇవన్నీ లేవని కొట్టుపడేయట్లేదు, ఉన్నవని ముద్ర వేయడం లేదు. అదేంటండి, ఏది చెప్పినా ఎలాగ చెప్తాడు యోగి ప్రభాకర్. అది రావాలంటే దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి. కీ మాత్రం ఓపెన్ చేయండి. మీరు అర్థం చేసుకోగలిగితే అందరికీ ఈ శక్తి ఉంది, మీరు అర్థం చేసుకోగలరు. కానీ ఈ నిజమంటే మీరు అనుకున్నటువంటి ఒక విషయం, మీకు తెలుసున్నటువంటి విషయం, పదే పదే నమ్మిన విషయం, అది నిజం నీ ఇజం అవుతుంది. నీ ఇజమే నిజం అవుతుంది. అది ఇంకొకరికి అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు లాజికల్గా కంక్లూడ్ చేసి ఒకరిని అందరికీ అర్థమయ్యి వారు ఒప్పించగలిగితే అది నిజమవుతుంది. కానీ వాస్తవం అలా కాదు. నీకు వస్తువులతో చూపించాలి. ఇది సైన్స్ అడుగుతుంది, ఇక్కడ ఉండాలి, అదేది అది నాకు చూపించంటుంది, దైవాన్ని చూపించంటుంది. దైవం సత్యమే కానీ నిజానికి వాస్తవానికి అందేది కాదు. సత్యం ఎప్పుడు కూడా అనుభవం ఎప్పుడు కూడా భావానికి అందదు. భావాతీతమైనటువంటి అనుభవం భాషకు అందదు. ఏమర్థమైందో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే నేను ధన్యుడిని. మీరు చెప్పేదానికి నాకు ఆ లింకప్ అవుతున్నట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు. అర్థం అవుతుంది కొన్నాళ్ళు సాధన చేసి. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పాలనుకోండి, అక్కడ అద్భుతం జరుగుతుంది, అది అద్భుతం అని చెప్పాలి. ఎలా చెప్తారు మీరు? అంటాం. అంటే ఓహ్ అంటాం. ఓహ్ అంటే అర్థం ఏంటి? అంటే ఏది దానికి భాష లేదని అర్థం. అద్భుతం జరిగింది మన ముందు కాబట్టి ఆశ్చర్యపోవడం అంతే తప్పితే భాష రాదు. అక్కడ భాష రాదు. అంటే భావానికి అందనటువంటిది ఏదైతే ఒక అనుభవం ఉందో ఆ అనుభవమే భగవంతుడు. భావానికి అందదు. భగవతత్వం అనేది భావానికి అందనటువంటి ఒక అనుభవం. గుర్తుంచుకోండి, ఇప్పటివరకు ప్రశ్నలు అందరూ అడుగుతున్నారు, ఈ ప్రశ్న సమాధానం
భగవంతుడు అంటే ఎవరు అంటే ఒక అనుభవం. ఏ అనుభవం? నీకు మాత్రమే తెలిసి ఇంకెవరికి చెప్పడానికి అందనటువంటి అనుభవమే భగవంతుడు. ఆ అనుభవం ఇంకొకరికి చెప్పలేము, ఎవరికి వాళ్ళే అనుభవించాలి. అది భావానికి అందదు కాబట్టి భాష లేదు చెప్పడానికి. వేదం కూడా భగవంతుడి గురించి ఒక్కవరకే చెప్తుంది, అక్కడి నుంచి ఇంక చెప్పలేదు. అందుకే వేదం కూడా పూర్తి జ్ఞానాన్ని అందించలేదు. అదేంటండి తప్పు కదా అంటే వేదం అందుకు చెప్పడం ఏంటి? భావానికి భాషకి అందనటువంటిది ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన దాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. ఎరుకపరిచేది, తెలియజేసేది కాదు. ఏంటి ఎరుకపరిచేది అంటే భాషతో తెలియజేసేది కాదు, ఎరుకపరిచేది. నీ లోపల ఒక అనుభవాన్ని ఇస్తుంది, అంతేగాని ఇది అని చెప్పదు వేదం. చివరికి అక్కడతోటి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కన్క్లూజన్ ఉన్నది, కానీ భారతీయ తత్వశాస్త్రాలన్నీ కన్ఫ్యూజన్గానే ఉంటాయి చాలామందికి. ఎంతెంత వెతికినా ఇంకా వెతకాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఎలా అంటే అది నీ స్వీయ అనుభవం ద్వారా, దాన్నే సాధన అంటారు. ఆ సాధన ద్వారా పరా పశ్యంతి మధ్యమ వైఖరి ద్వారా వెలువడేది మంత్రమైతే, పరాస్థితిలో ఉన్నటువంటి భగవతత్వాన్ని భాషలోకి మార్చాలంటే పరా అంటే కనిపించింది. ఇప్పుడు మీరు మాట్లాడేది మీకు కనిపిస్తుంది, ముందు ఎక్కడో ఉంటుంది, తర్వాత ప్రాణం తీసుకుంటారు. పశ్యంతి అంటే మీకు ఎరుకలోకి వస్తుంది, ఇది మాట్లాడాలి, అప్పుడు కూడా బయట కనపడదు. వైఖరిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మెకానిజం అంతా కూడా, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా సౌండ్ చేస్తే దాంట్లోంచి వస్తుంది. ఇలాగే ఈ వైఖరి స్థానం నుంచి వెనక్కి వెళ్ళిపోతే భగవతత్వాన్ని చేరుతుంది. బాహ్యముఖంగా వస్తే లోకం అవుతుంది, ఓకే, అంతర్ముఖంగా వెళ్తే శ్లోకం అవుతుంది. అర్థమైందా? అంచేత అంతర్ముఖ ప్రయాణమే సాధన. ఈ సాధన ద్వారా మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క స్క్రిజోఫీనియా కానీ, ఇటున్నటువంటి దేవుళ్ళు కనపడుతున్నారనేటువంటి విషయం కూడా, ఈ రెండు కూడా ఒక పిచ్చి. అలా అని ఈ హెడ్డింగ్ పెట్టి దేవుడు కనపడడం పిచ్చి, దేవుడు కనిపించే వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అనే వాళ్ళు పెడతారు. వినండి, నేను చెప్పేది నీవే దేవుడు, నీ లోపల అన్ని దేవుళ్ళు ఉన్నారు. అందుకే దేవేంద్రుడు అంటే ఇంద్రియములకు దేవత మనస్సు అధిపతి. ఇంద్రియములు అంటే దశేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. దీనికి రాజు దేవేంద్రుడు, దేవా ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రియములకు రాజు. మన చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే ఎవరి వల్ల కదులుతున్నాయి? మనసులో వచ్చిన ఆలోచనే యాక్షన్. అంటే మనసు కనపడకుండా కూర్చుంటుంది, దేవతలు అందరూ పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కూడా మన ఇంద్రియాలు, గోళ్ళు, కాళ్ళు, కన్నులు, కనుగుడ్డు, కన్ను, నల్లగుడ్డు, తెల్లగుడ్డు, ఈ పైన కనురెప్పలు, ఏటి పని ఆటుకున్నాయి, ఇవందరూ దేవతలే. ఈ దేవతలకి రాజు లోపల కూర్చుంటాడు, వాడు కనపడ్డు, ఆర్డర్ వేస్తాడు, దేవతలు పనిచేస్తుంటారు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, అశ్విని దేవతలు, వీళ్ళందరూ విద్యాధరులు, వీళ్ళందరూ శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్, ఎనర్జీస్. పైకి కనిపించే చెవికి వినే గుణం ఉంది, కంటికి చూసే గుణం ఉంది. వీటిలో ఒక్కొక్క దేవత అనే శక్తి ఆ పని చేస్తుంది. కానీ వీటన్నిటికీ రాజు ఇంద్రుడు, ఇంద్రియములకు రాజు, ఈ శరీర ఇంద్రియములకి. ఈ ఇంద్రియములకు రాజు అనేటటువంటి వాడి శాసనాన్ని ఈ శరీరం అమలు చేస్తుంది. అర్థమైందా? ఈ కొంచెం జంపింగ్స్ చేస్తాను, మీరు అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఆలోచించి వీడు ఏం చెప్పాడు అనే ఆలోచిస్తే కొత్త కొత్త విషయాలు మీలోకి వస్తాయి. ఎప్పుడూ నేను కలుస్తాను, నన్ను నిలదీసి అడుగుతారు, అక్కడ ఆపేవు కదా, ఎందుకు ఆపేవాళ్ళు? నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇక్కడ ఆపి ఇక్కడ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఆపి ఇంకో దగ్గరికి వెళ్ళారు. అసలు దీనికి కంక్లూజన్ రాలేదు, దానికి కంక్లూజన్ రాలేదు, వేరే దగ్గరికి వెళ్ళి అన్నిటికీ కంక్లూజన్ ఉంది. ఇవన్నీ డాట్స్ ఒకసారి కలిపితే మీరు, నేను పెట్టాను దీనికి ఎగ్జాంపుల్ అది, దానికి ఎగ్జాంపుల్ ఇది, దీనికి ఎగ్జాంపుల్ ఇది, ఇలా పెట్టాను. కానీ ఒక్కసారి మీరు ధ్యానంలోకి వెళ్ళి ఆ విషయాలన్నీ కలిపితే ఆన్సర్ వస్తుంది. ఇదొక ఫజిల్. ప్రభాకర్ యోగి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నేను కూడా అలాగే తెలుసుకున్న విషయాలు మీకు కూడా అలాగే చెప్తాను. ఓకే, ఏదైనా నా దగ్గరికి వచ్చి ఒకప్పుడు వస్తారు మీరు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని రానివ్వడం లేదు కాబట్టి
నా నెంబర్ ఎవరికి తెలియదు, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ రావాలని నేను అనుకోలే, ఏదో ఒక శక్తి ఇక్కడికి నన్ను పంపించింది. అలా జరుగుతుంది. కాబట్టి నేను స్థిరమయ్యే వరకు కూడా నేను గురువుని కాదని చెప్తున్నా, నేను స్వామిని కాదని చెప్తున్నా, నేను డిస్కస్ చేసుకుంటున్నాం అంతే, నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశం కూడా లేదు నాకు. కానీ ఇది జరుగుతున్నది, ఎలా జరుగుతున్నదో అది జరగనివ్వండి. ఎప్పుడో మనం అందరం కలిసి కూర్చుని ఎన్నో విషయాల్ని డిస్కస్ చేద్దాం. అసలు ప్రశ్న ఏమిటో మీరు గుర్తు చేయండి. ఇప్పుడు మనం అక్కడ దేవతలు ఉన్నారా, ప్రత్యక్షం అవుతారా అనే విషయం ఒకటి చెప్పుకున్నాం. అక్కడ దేవతలు ఉన్నారు, దేవతలు ప్రత్యక్షం అయ్యారు అనేటటువంటిది రామకృష్ణ పరమహంస ఆవిడ కాళికాదేవితో మాట్లాడేవారు. మరి ఈయన కూడా పిచ్చేనా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. పెద్దలందరూ నన్ను విమర్శిస్తారు. ఇది దానికి ఆయన కథలోనే సమాధానం ఉంటుంది. ఆయనకి ఒక గురువు గారి దగ్గరికి తీసుకువెళ్తారు, రామకృష్ణ పరమహంస వెళ్తారు. వెళ్ళినప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారు. నాకు ఇలా చక్రం కనపడుతుంది, ఇలా ఇది వెళ్తుంది, నాకు ఇక్కడ ఇదేదో అవుతుంది అని వస్తుంటారు. కొంతమంది అవన్నీ నాకు శక్తి ఇలా పెద్ద లైటింగ్ వస్తుంది, దేవతలు కనపడుతున్నారు అని వస్తారు. వాళ్ళని డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి నాకు అర్థం కాదు ఒక్కోసారి. ఈ కథ చెప్తాను అన్నమాట. రామకృష్ణ పరమహంస కూడా ఇలాగే అయ్యేది. నాలాంటి ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చెప్పాడు, ఆవిడని నరికే అన్నాడు. ఎవరిని? కళలో వస్తున్నా, ధ్యానంలో వస్తున్నా ఆవిడ నరికే. ఆవిడ కనపడ ఆవిడని కత్తి పెట్టి నరుకో అన్నాడు. స్వామి నేను అలాంటి పని చేయను, అమ్మ నేను అలా చేయడం అన్నాడు. అమ్మని నరికేస్తే అప్పుడు చెప్తాను నేను సాధన, అప్పటి వరకు నేను చెప్పను. అలాగే మొండోడు అనమాట. తోతాపురి అని ఆయన పేరు, తోతాపురి. మీరు చదవండి. తర్వాత మరి తెలుసుకోవాలని వచ్చాడు. ఈయనేమో చెప్పడు. ఆవిడకేమో దేవతలు కనిపిస్తున్నారు అంటే నా దగ్గరికి ఎందుకు రావడం, నువ్వు దేవతనే అడిగి తెలుసుకోవాలి. నేను నాకెందుకు, నీకే దేవత కనపడితే మళ్ళీ నా దగ్గరికి ఎందుకు? నేను అదే అంటాను, నీకు అన్ని శక్తులు వచ్చేస్తే మరి నా దగ్గరికి ఎందుకు? కొండల్ని ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటారు. కొండల్ని అనేటువంటిది మూలాధారం దాటితే పృథ్వీతత్వాన్ని జయించిన వాడు అయిపోతాడు. స్వాదిష్టాన్ని జయిస్తే జలతత్వాన్ని జయిస్తాడు, మణిపూరకాన్ని జయిస్తే అగ్నితత్వాన్ని జయిస్తాడు. అంటే ఆడి చేతిలో ఇలా చెయ్యి దీంట్లో పెడితే కాలదు. అర్థమైందా? మూలాధార స్వాదిష్టాన మణిపూరకం అనేది లౌకికమైనటువంటి అన్ని జంతువులకి ఎంతవరకు ఉంటుంది. ఒకటికి సర్వైవల్, మూల ఆధారం. మనిషి జీవితానికి నిన్న చెప్తున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మూలాధారం అంటే మూల ఆధారం. ఈ మనిషి జీవితానికి ఆధారం ఏంటి? జీవించడం, సర్వైవల్. అంటే ముందు కొంచెం అన్నం, అద్దె ఇవి వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు మొట్టమొదట. ఇది మూలాధారంలో ఉన్నసేపు ఇలా అనుకుంటాడు. వాడు స్వాధిష్టానంలోకి ఈ ఫుల్ఫిల్ అయిన అనుకోండి, ఇక్కడ అధిష్టానంలోకి వెళ్తాడు. అంటే అప్పుడు వాడి కోరికలు మొదలవుతాయి. అప్పటి వరకు సర్వైవల్. ఇప్పుడేమవుతాడు, కోరికలు మొదలవుతాయి, అధిష్టానం. అది పిచ్చి పెరిగిపోయి మణిపూరకంలోకి వస్తుంది. కార్లు, బంగ్లాలు, ఇక్కడ ఆస్తి, అక్కడ ఆస్తి, ఎంత ఉన్నా సరిపోదు వాడికి. ఇక్కడ వరకు అన్ని జీవరాశుల్లో ఇవి కామన్గా ఉంటాయి. అక్కడి నుంచి ఇవన్నీ నిండిపోయినాయి. అక్కడ ఆస్తులు, మహేశ్వరం, ఈశ్వరం, ఆయేశ్వరం, బిల్డింగ్లు కట్టేశారు. స్వామీజీలు వచ్చారు, బిల్డింగ్లు కట్టారు. ఇంకా ఆధ్యాత్మికం వచ్చేసింది, ఐశ్వర్యం వచ్చేసింది, ఈశ్వరత్వం వచ్చింది. ఇంకేం కావాలి? ఓరు బాబు ఇవన్నీ వద్దురా బాబు అనుకుంటాడు. చూడండి, వారన్ బఫెట్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి అపరిమితమైన సంపాదన వచ్చిన తర్వాత ఏం చేయాలి? అది ఏం చేయాలి? ఎందుకు పనికిరాంది అవుతుంది. తినడానికి లోపల రోగాలు ఉన్నాయి, పడుకుందామంటే ఇటు పక్కంతా నొప్పి వచ్చేస్తుంటుంది, ఫ్యాన్ వేసుకుంటే చలేస్తుంది, చలేస్తుందని వార్మర్ పెట్టుకుంటే వేడెక్కిపోతుంటుంది, పోనీ కూర్చుందామంటే నడుము నొప్పి వస్తుంది, పడుకుంటేనేమో చెమట పట్టేస్తుంది. అసలు విపరీతమైన బాధలు వీళ్ళకే ఉంటాయి. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి ఈ పైకి వెళితేనే కానీ వాడికి విముక్తి రాదు. ఇవన్నీ పనిచేయనివి అయిపోతాయి.
మణిపూరక తర్వాత వచ్చేది మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహతం. ఓకే. చూడండి, ఇది స్పెషల్ ఎపిసోడ్ వేసుకోండి ఈ కుండలినికి. అనాహతం అంటే ఏమిటంటే అది అనాహతం కొట్టడం అన్నాడు, దుబ్బుమని కొడుతుంది ఎక్కడి నుంచో. అది తెలియకుండానే ఒక మోగుతుంది అన్నమాట, ఒక గంట తెలియకుండానే ఒక గుద్దు గుద్దింది, అంతే కింద పడ్డాం అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతా ఈ 3 చక్రాల్లో వచ్చే సర్వైవల్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి, స్వాదిష్టానం కోరికల దగ్గర నుంచి, కోరికల్ని విపరీతం చేసేసి ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ మనస్తత్వాన్ని నుంచి ఒక్కసారి ఉల్టా పడుతుంది. అది హృదయ స్థానంలోకి వచ్చి ఇప్పుడు సర్వజీవులు యందు ప్రేమ, అన్నీ కూడా ఒకటే, నాకు ఉన్నది ఏదో అనుకున్న ఇది ఏదీ లేనిదని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సాధన. అప్పుడు మణిపూరకం నుంచి అనాహతం విశుద్ధం, అక్కడ క్లీన్ అయిపోతుంది, శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయిన తర్వాత సిద్ధి, ఇంకా దాంట్లో స్థిరమవుతుంది. సిద్ధి పొందిన తర్వాత తదనంతరం కలిగేది మోక్షం. ఇది మానవ జీవిత లక్ష్యం. ఓకే. అంతేగాని దేవతలు కనపడడం, ఏ ప్లానెట్స్ నుంచి ఏలియన్స్ రావడం, దేవతలు ఇవన్నీ మనసు చేసే మాయలు. ఓకే. నీకు ఎలాంటిది కావాలంటే అలాంటి దాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఇది వాస్తవికంగా జరుగుతుంది, నైజికంగా జరుగుతుంది, నిజంగా ఉంటుంది. కానీ సత్యం మాత్రం ఎప్పుడు కాదు. అదే చెప్పాడు తోతాపురి. ఓకే. ఒరే నాయన, నీకు కనపడుతున్నది నువ్వు కల్పన చేసిన పిక్చర్, సినిమా, దాన్ని నరికి పడేరా, అప్పుడు చెప్తాను అన్నాడు. మీరు కూడా నరికి పడేస్తే నా దగ్గరికి రండి. అన్నిటినీ ఇలాంటి రహస్యాలన్నీ కూడా ఇప్పటివరకు కొండలని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పాను లౌకికమైనటువంటి కొండలని. సర్వైవల్ తర్వాత ఏమైంది, నాకు ఇవి కావాలి అవి కావాలి, డిజైరబుల్ డిజైర్స్, దెన్ ఫుల్ఫిల్నెస్. ఆ డిజైర్స్ పిచ్చెక్కిపోతుంటుంది. ఒకదాంతో అనుభవించడం సరిపోదు, ఎన్ని అనుభవించినా ఇంకా 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 అంటుంది. క్లాస్కి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు కూర్చుందామంటే కూర్చోలేదు, ఏది ఉండదు ఇక. ఏది అమ్మ ఇది కాదురా అని ఒక్క దెబ్బ తగులుతుంది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఎన్ని రకాల మిరకిల్స్ మాయలు చేస్తుందంటే, నీ మనసు దేవుడి గురించి ఆలోచిస్తుంది అనుకో, దేవుడి మీద సినిమాలు తీస్తుంది, అవి ప్రజెంట్ చేస్తుంది. ఓ ఎంత అద్భుతంగా ఉన్నది. దెయ్యాల మీద నీ ఆలోచన వచ్చింది అనుకో, దెయ్యాలను చూపిస్తుంటుంది మనసు. దేవుడు ఎలా చూపించిందో దెయ్యాలను అలా చూపిస్తుంటుంది. మరి ఇంతమంది ధ్యానం చేసేవాళ్ళు ఎంత భౌటకం. నిజమైన ధ్యానం రావాలంటే సద్గురువుల్ని ఆశ్రయించండి. SADGURU సద్గురు, SAD సాడ్, GURU గురు, రెండు ఒకటే. ఏంటి సాడ్ గురు, సద్గురు. SAD సద్ గురు, GURU. SAD సాడ్, GURU గురు, రెండు ఒకలానే ఉంటాయి. వేషభూషలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా సాడ్ గురు ఇంకా అద్భుతంగా ఉంటాడు. ఎలా ఉంటాడు సార్ ఒకసారి చెప్పరా? సాడ్ గురు అచ్చుగుద్దినట్టు, అంటే ఎలా ఉండాలో డిజైన్ చేసి సినిమాలో చూడండి. కన్నవ మహర్షి అంటే కన్నవ మహర్షిలే మేకప్ చేసి పర్ఫెక్ట్గా. హీరో అంటే ఎలా ఉండాలంటే ఎంత అందంగా ఉండాలి. నిజమైన హీరోలు అలాగ ఉండరు ఇంట్లోనూ. తండ్రి అంటే ఒక పేద తండ్రి ఎలా ఉంటాడంటే పేద తండ్రిలాగా ఒక పెద్ద స్టార్ని పేద తండ్రిలాగా డిజైన్ చేస్తాడు. అది డూప్లికేట్ అని అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. అలాగే డూప్లికేట్ గురువులు చాలా పర్ఫెక్ట్గా కనపడతారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఎవరన్నా మనము కంపారిజన్ చేసుకోవచ్చు. మీరు చేసుకోండి. నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ ప్రాంతంలో ఉన్న జనం నాకు తెలియదు. ఐఎమ్ సో బ్లైండ్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీబడి. సరే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వెళ్ళిపోయారు, కానీ మనం స్టార్టింగ్లో అనుకున్నది అది అలాగే ఉంది. ఇక దానికి ఇంత మూలాన్ని ఇంత చెప్పారు నాకు. మరి ఇక్కడ అలాగే విత్తనం ఇంతే ఉంటుంది, దాంట్లో వేర్లు ఉంటాయి. విత్తనం ఇంతే ఉంటుంది, వేర్లు ఉంటాయి. వేర్ల తర్వాత కాండము, తర్వాత కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, రంగులు, వాసనలు, రుచులు, ఇవన్నీ కలిపితే ఒక విత్తనం యొక్క మూలాన్ని ఆ బీజం గురించి చెప్పగలుగుతాం. అలాగే సంసారం అనేటటువంటి ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం.
ఇది ఎప్పుడు కూడా ఆకులు ఊర్ధ్వం మూలం అధశాఖం. మనం ఎక్కడి నుంచి పుట్టాం? పైనుంచి కిందకి పుట్టాం. పైనుంచి కిందకి పుట్టాం. పైన దేవుడు ఉన్నాడు, అక్కడి నుంచి పెద్ద పుట్టాం. ఓరి దేవుడా అని పైకి అంటాం, అల్లా అని పైకి అంటాడు, జీసస్ అని పైకి అంటాడు. ఇంతకీ ఉన్నది పైన అనమాట. ఆ పైనుంచి కిందంతా ఈ శాఖలన్నీ కదులుతున్నాయి. అలాగే ఈ సంసారం అనేటటువంటి వృక్షానికి అసలు మూలం ఎక్కడ ఉందంటే పైన ఉంది. ఈ చెట్టు తిరగబడింది అనమాట. శాఖల కింద ఉంటాయి. మామూలు చెట్టుకి ఏమో మూలం కింద ఉండి శాఖలు పైకి ఉంటాయి, కొమ్మల రెమ్మలన్నీ. కానీ సంసారం అనేటటువంటి దానికి మూలం ఎక్కడ ఉందంటే అక్కడ. ఎక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్కడ? ఆలోచన, ఆలోచన సంస్కారం, సంస్కారం కర్మ, కర్మ జన్మ. చాలా చెప్పేస్తున్నామండి మీకు, చెప్పకూడదు అనుకుని. ఇప్పుడు సంసారం అనేటువంటి దాన్ని ప్రాహుర్ అవ్యయం, అది ఖర్చు కానటువంటిది, ఎప్పటికీ ఖర్చు కాదు. అదే ఇది ఈ సంసార వృక్షానికి చెప్తున్నాం. ఇలాగే ఆధ్యాత్మికమైనటువంటి దానికి కూడా ఇదే శ్లోకాన్ని మనం చెప్పచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఊర్ధ్వమూలం అంటే దేవుడు పైన ఉన్నాడు, కింద ఉన్నటువంటి సృష్టి అంతా కింద ఉంది, శాఖోపశాఖలు. కానీ ఇదొక అర్థం. అలాగే శరీరంలో చెప్పాలనుకోండి ఇదే అర్థం. ఊర్ధ్వమూలం అధశాఖం అంటే మన శరీరం అనే చెట్టు రివర్స్లో ఉన్నది. మూలమేమో బ్రెయిన్, శాఖోపశాఖలు వేళ్ళు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దేని మూలంగా? దీని మూలంగా. అంటే చెట్టు తిరగబడి ఉందా, ఇలా ఉందా? చెట్టు పైకి ఉంది, వేర్లు పైకి ఉన్నాయి, మనమేమో కిందకి. వేర్లు ఇవన్నీ అర్థమైందా? ఈ వేర్లన్నీ పైకి ఉన్నాయి, ఈ శరీరం అనే వృక్షం. ఇది ఆధ్యాత్మికంగా చెప్పచ్చు, సాంసారికంగా చెప్పచ్చు, వ్యక్తిగతంగా చెప్పచ్చు. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి విషయాన్ని మీరు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా, ఒకటి శారీరకం భౌతికం, రెండు మానసికం, మూడోది ఆధ్యాత్మికం. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని అని. ప్రత్యక్షం అంటే వాస్తవికం, అనుమానం అంటే నైజికం, నిజం, సత్యం, దీనికి అతీతమైనది. చతుర్థం అనేది అక్కడ చెప్పాం. చతుర్థం అంటే నాలుగవది అని, మూడు అవస్థలకు అతీతమైనది. అది ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చిన్న తెర మీద చెప్పే విషయాలు కాదు, తెర మరుగున చెప్పే విషయాలు. అంటే తెర మరుగున కూర్చుంటామని కాదు. అంటే ఏదైతే ఈ లౌకిక ప్రపంచానికి అనే తెర ఉన్నది చూడండి, దాని వెనకున్నటువంటి రహస్యాలన్నీ కూడా గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి. బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థ అంటే 21 సంవత్సరాలు గురుముఖతః నేర్చుకుని, బ్రహ్మ విద్యను నేర్చుకుని, ఆత్మవిద్యను నేర్చుకుని, అన్ని విద్యలకి మూలమైనది ఆత్మవిద్య. అందుకే ఈరోజు ప్రపంచంలో ఐఐటి చదివిన బాబాలు కూడా ఎందుకు వచ్చేస్తున్నారు? ఆధ్యాత్మికత వైపు. సమాధానం ఆధ్యాత్మికతలోనే ఉంది యువత. ఈ భవితంతా భారతదేశ డిఎన్ఏలో మాత్రమే ఉన్నది. ఇక ఏ డిఎన్ఏలోనూ కూడా ఈ ఎరుక కలిగే జ్ఞానం లేదు. కానీ అందరూ మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ శక్తి ఉన్నది. కానీ దాన్ని కీ ఓపెన్ చేసేటటువంటి భారతీయ డిఎన్ఏలో ఉంది. ప్రపంచమంతా కూడా ఏదో పొందాలని తపన పడుతుంది, కానీ పొందాల్సింది ఏదో తెలియడం లేదు. అదేమిటో తెలియజెప్పేదే భారతీయత. కాబట్టి భారత యువత, మీకు తెలియకుండానే మీలో కీ ఉన్నది. ఆ కీని ఓపెన్ చేయండి. మీరు జామెట్రిక్ కావాలా, మ్యాథమెటిక్స్ కావాలా, ఇంజనీరింగ్ కావాలా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, there is one solution, one key is there, that is the master key, that is Veda. వేద విజ్ఞానం అనేది భారతదేశంలో ఉంది. ఇది ప్రత్యక్షానికి కానీ అనుమానానికి కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేది. అంటే సైన్స్కి అందని విషయాలను తెలియజేసేది, వాస్తవానికి అందని విషయాలను తెలియజేసేది, సైంటిస్టులకు తెలియని విషయాన్ని ఏనాడో చెప్పేది భూగోళం అని. ఏంటి భూగోళం అని చెప్పేసి, భూమి గోళికలా ఉందని గెలీలియో చెప్పలేదు. మన సంస్కృతంలోనే మన వేదాల్లోనే చెప్పబడింది. ఖగోళం అని చెప్పాం, ఖే గోళం అని. ఖే అంటే ఆకాశము, గోళం అంటే గోళీలతో నిండిన ఆకాశం అని. ఎవరు చెప్పారు? భారతీయులు. సండే, మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. హూ వాజ్ గివెన్ దిస్ ఆల్ 7 days? This is a technology behind it. Sunday, sun. సో సన్ ఆది, ఆదిత్య వారము.
అనుభవాలని మూన్ డే, సోముడు, సోమవారం, మంగళ్. దే ఆర్ కాపీడ్ అవర్ నేమ్స్. దెర్ ఈస్ నో నేమ్స్ ఫర్ దెమ్. 2 days and calendar is also copied. January, February, March, April. There is a lot of science behind it. It's only invented by the sages of the ancient Bharat. అన్నీ అక్కడక్కడ చెప్తున్నాను. మీకు ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఒకే విషయాన్ని చెప్పాలంటే ఆ ఒక్క విషయాన్ని తర్వాత చెప్పడం అనేది కొన్ని ఎపిసోడ్లు అవుతాయి. అంచేత పిచ్చి పిచ్చిగా ఉంటాయి మా మాటలు. ఎందుకంటే ఆ ఐఐటి బాబా చెప్పినవి కూడా మీకు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా లోతైన విషయాలు ఉండడం వలన పైపైన చెప్పాల్సి వస్తుంది. మామూలుగా కథలు చెప్పినట్టు, రామాయణ మహాభారతాలు చెప్పినట్టు ఇది అవదు. అందుకే ఇట్స్ సో కన్ఫ్యూజ్డ్. ఎస్, దెర్ ఈజ్ ఎ కంక్లూషన్. చాలా హై వోల్టేజ్ వస్తుంటుంది. కాబట్టి మీ మైండ్ దాన్ని అందుకోవాలంటే మీ సాఫ్ట్వేర్ ఆ లెవెల్లో ఉండాలి. డేటా అనేటువంటిది మీరు లోడ్ చేయాలంటే దానికి సరిపడిన స్పేస్ కూడా ఉండాలి మీ దగ్గర. అందుకే యూ మస్ట్ క్రియేట్ ది స్పేస్. దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ధ్యాన. ధ్యాన అంటే టు ఎలిమినేట్ ఆల్ ద లోడెడ్ డేటా, నాట్ కలెక్టెడ్ అనదర్ డేటా టు ఫుల్ఫిల్ ఇన్ ఇట్. ధ్యానం అంటే అర్థమవుతుందా? అంటే డేటాని డిలీట్ చేయడం. ఓకే, ఇక సంసారానికి వద్దాం. అసలు ప్రశ్న, ఇన్ని విషయాలు ఉన్నప్పుడు సంసారం అంటే ఏమి లేదు, నువ్వు కల్పన చేసిందే. ఏ విధంగా అయితే దేవుడు రామకృష్ణ పరమహంస కల్పన చేశారో, నీ మనసే ఈ కల్పనకు కారణం. నాకు ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఈ హిమాలయాలతోటి నేను సాధన చేస్తున్నాను. ఇప్పటికే నేను ఎన్నిసార్లు తిరిగాను కుంభమేళాకి, ఇక్కడికి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 times 4 times తిరిగాను కదా. నేను అక్కడున్నాను, ఇవాళ ఎక్కడున్నాను, రేపు హిమాలయాలు ఉంటాను. నేను ఉండగలేంది, మీరు ఎందుకు ఉండడం లేదు? మీకు డబ్బులు అవి బాగా ఎక్కువ వచ్చేస్తాయండి, దక్షిణలు, తాంబూలాలు, ఇవన్నీ. ₹1 ఈ రోజుకి నేను తీసుకోలేదు. ఒక్క శిష్యుడు నాకు లేడు, నాకు ఫైనాన్సర్స్ ఎవరు లేరు. డబ్బులు ఎలా వస్తాయి? నా పుట్టుకతోటి నాకు అవసరాలు తక్కువ. అసలు ఈ వారం రోజులు కాదు, 2 వారాల నుంచి భోజనమే చేయలేదు నేను. సబ్స్టిట్యూట్గా ఇంకేదైనా తినేసారేమో మీరు అనుకుంటారండి. ఏదో ఆకులు అలవలు తింటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడే ఏదో చిన్నది తిన్నాం. రాత్రి ఏదో పెడతానంటే అది కూడా నాకు నచ్చలేదు, తినలేదు. అంటే ఇది ఎలా తెలుస్తుందని మీరు నాకు కూడా వచ్చేయండి, ఒకసారి జీవించండి నాతో. అప్పుడు కానీ మీకు అనుభవం రాదు. కెమెరాలో చెప్పినంత మాత్రాన ఇది సత్యమో కాదో మీకు ఎలా తెలుస్తుంది? అంచేత కొన్నాళ్ళు నాతో మీరేమో నెంబర్ ఎవరు కలవరు అంటే ఆ రోజు వస్తుంది, నాతో జీవించేటువంటి రోజు. ఇప్పుడిప్పుడే జర్మనీలో, మిగతా దేశాల్లో కొందరు తయారవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరకడం కష్టం. కాబట్టి నేను ఒక్కడనే చేయలేను. కాబట్టి ఈ యజ్ఞంలో కొందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో హిమాలయన్ హైట్స్ అనేటువంటి ఒక బుక్ రచన జరుగుతుంది జర్మనీలో. అలాగే సౌరయోగం గురించి కూడా రాబోయే రోజుల్లో మీకు సాధన నేను స్వయంగా చెప్తాను. కంగారు పడకండి. మీరు అందరూ వచ్చేయాలని, నన్ను కలిసేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మిగతా స్వామీజీలకైతే వాళ్ళ నెంబర్లు ఇస్తారు, కానీ నాకు అంత సమయం లేదు. కాబట్టి నేను అంత మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకునేటటువంటి గొప్పవాడిని కాదు. కాబట్టి ఆ గొప్పతనం వచ్చినప్పుడు మీ అందరితోటి నేను స్వయంగా వచ్చి నా దగ్గర ఉండి నా స్వీయ అనుభవాన్ని నా వెనకుండి మీరు తెలుసుకుందిరు. కానీ అప్పటి వరకు వేచి ఉండండి. మీ ఫోన్ల కోసం, మీ కాంటాక్ట్ కోసము నాకు వచ్చే ఫోన్లు మామూలుగా లేవు. లండన్ నుంచి వస్తుందని చెప్పారు, జర్మనీ, రకరకాల దేశాల నుంచి వస్తుంది. రకరకాల దేశాల నుంచి ఫోన్లు నాకు. కానీ అందరికీ చెప్తున్నాను, ఒకప్పుడు మీ అందరి దగ్గరికి మీరందరూ నా దగ్గరికి వస్తారు. మనందరూ హిమాలయాలో కూర్చుని ఆ హిమాలయ అనుభవం ఏంటి అని అడుగుతున్నారు కదా, అదేంటో మీరు చూద్దరు. కానీ నిజమైన యోగ సాధన, నిజమైనటువంటి ధ్యానము ఏమిటో రుచి చూద్దరు. కానీ కొన్నాళ్ళు ఆగండి. దానికోసం మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి ముందుగా నేను అక్కడక్కడ ఈ మాటలు వేస్తున్నాను. ఇవి కూడా సరిగ్గా అర్థం కానట్టుగా
ఇవన్నీ కూడా ఒక లాజిక్. మీరు ఏమైనా అనుకోండి, మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుభవానికి తీసుకురావడానికే నా ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా మీ అందరినీ కలిసేటువంటి అవకాశం చాలామంది తపన పడుతున్నారు. ఒక ఆయన ఎవరు చెప్తున్నారు, 85 సంవత్సరాలట గుంటూరులో ఉంటారట. మీకు చెప్తున్నానండి, మీరు చాలా వయోవృద్ధులు, మిమ్మల్ని పూజనీయులు, మీరు ఎంతో ఆతురతోటి మహానుభావాన్ని సంబోధిస్తుంటారు. ఎంతోమంది ఎంతో ప్రేమతోటి నన్ను కలవాలని అనుకుంటున్నారు. అందరినీ కష్టపెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీకోసమే పనిచేస్తున్నాను. ఈ లోక కళ్యాణం కోసం నా పని నాకు ఉన్నది. అందుకు మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలుస్తాను. ఈ సంసారం అంటే ఏంటి, సంసారం నుంచి బయటపడే విధానం ఏంటి, నేను ఇన్ని చేయగలిగింది మీరెందుకు చేయలేరు, అది ఎలా చేయగలుగుతారో అది నేను ప్రత్యక్షంగా చెప్పే కంటే నన్ను ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వడం అంటే శిష్యులు కమ్మని చెప్పను నేను. జస్ట్ అనుసరించండి, అనుకరించకండి, అనుసరించండి. అనుకరించడం మొదలు పెడితే అది మంచిది కాదు. అనుసరించడం మొదలుపెట్టండి, అన్నీ తెలుసుకోండి. నేను ఎలా ఇప్పుడు నిన్న చూశారు కదా, నిన్న అక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను ఇవాళ ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇస్తాను. అలాగే హిమాలయాల్లో ఉన్నప్పుడు హిమాలయాల్లో అందరూ ఇక్కడే ఉన్నాను అనుకుంటారు. కుంభమేళాల్లో అంటే కుంభమేళాల్లో అందరికీ నేను కనపడతాను. కుంభమేళాల్లోనే ఉంటాను, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నట్టు కనపడతాను. రేపు పొద్దున్న వైజాగ్లో ఉంటాను. అందుకే నేను ఎక్కడ ఉంటానో తెలియదు కాబట్టి మీరు ఎక్కడికి రావద్దు, ప్రయత్నం చేయొద్దు. నేనే మీ దగ్గరికి వచ్చే రోజు వస్తుంది, మీ అందరినీ కలుస్తాను, నేనే స్వయంగా సాధనని మీకు అందిస్తాను. ఆ అనుభవాన్ని మీరు స్వయంగా పొందవచ్చు. నాకంటే అన్యంగా మీరు లేరు, మీకంటే అన్యంగా నేను లేను. మనం అందరం ఒకటే ఆత్మకు చెందిన వాళ్ళం. మీరు వేరు అనుకుని మీరు పాపులు అనుకుంటే నేను పుణ్యాత్ముని అవుతాను. ఒకవేళ మీరు పుణ్యాత్ములు అయితే నేను పాపిని అవుతాను. అందుకు నీ మధ్యన నా మధ్యన ఇంత అంతరం లేదు, అందరం ఒకటే అంతరాత్మ అయి ఉన్నాం. ఇలాంటి సాధనని ఎలాంటి అవసరాలు లేని, ఎలాంటి ఫీజులు లేని, చక్కగా అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవించేటువంటి ఒక సాధనని మీకు అందించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. నా మాటలని అక్కడక్కడ డాట్లు కలుపుకుంటే మీ సమాధానం వస్తుంది. సంసారాన్ని జయించడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయో అన్నీ నా వెంట మీరు నడుచుకోవచ్చు. నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మీలాగే అన్నీ ఉన్నాయి నాకు. ఎలా ఏ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి బ్రహ్మచర్యాన్ని దేనికి ఉపయోగించాలి, 21 సంవత్సరాలు తర్వాత గృహస్థిగా ఎందుకు మారాలి, గృహస్థికి ఈ యొక్క బ్రహ్మచర్యానికి మధ్యలో దేశాటన ఎందుకు చేయాలి, దేశాటన అనేది ఒక పరీక్ష. నేను దేశాటన చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. దేశాటన వలన కలిగేటటువంటిది ఏంటి, ఆ తర్వాత భాషలు ఎన్ని వస్తాయి, భావాలను ఎలా షేర్ చేసుకుంటాం, అనేక తీర్థయాత్రలు ఎంతమంది కలుస్తారు, ఎన్ని రకాల మనస్తత్వాలు కలుస్తాయి. ఈ మనస్తత్వాలు కలవడం వలన ఈ మనసు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది, ఆలోచనలు ఎలా అధిగమించాలి, ఇవన్నీ సాధనలో మనకి ఈ యొక్క దేశాటనలో తెలుస్తుంది. అందుకే నా వయసు కంటే ఎక్కువ లక్షల కిలోమీటర్లు తిరిగేశాను. ఎందుకని ఎంత త్వరగా పూర్తి చేయాలనే విషయం. మీరు కూడా ఈ అనుభవాన్ని, నేను చేసినటువంటి ఈ సాధన అనుభవాన్ని మీకు తక్కువ సమయంలో నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ సంసిద్ధులై ఉండండి. నేను ఎక్కడ దూరంగా వెళ్ళిపోవడం లేదు, నేను దూరంగా వెళ్ళిపోయి దగ్గరగా వచ్చాను ఇప్పుడు. కాబట్టి దగ్గరగా ఉంటాను కొన్నాళ్ళలో. కాబట్టి సంసారాన్ని ఎలా జయించాలి, బ్రహ్మచర్యము తర్వాత గృహస్థగా ఎలా జీవించాలి, తర్వాత వనప్రస్థానికి ఎలా, వనప్రస్థం అంటే ఏంటి, తర్వాత సన్యాసం. ఈ విధంగా నేను ఆచరిస్తున్నాను. ఆచరణని, ఆ కర్మాచరణని, మన ఋషిప్రోక్తమైన కర్మాచరణని మనం చక్కగా చర్చించుకుందాం కలిసి ఉన్నప్పుడు. కాబట్టి అక్కడక్కడ విషయాలను చెప్పాను. ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి, రామకృష్ణ పరమహంసకి. ఎలా కలిసేసాడు, ఆ కత్తి ఎక్కడుంటుంది ఆవిడ నరకడానికి అన్నాడు రామకృష్ణ పరమహంస. తోతాపురి అన్నారు, ఆవిడ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది వెతుకన్నారు. అంటే ఆ రూపాన్ని చిత్రీకరించింది నువ్వే, కత్తిని కూడా చిత్రీకరిస్తావు,
నరకడం అనేది చిత్రీకరిస్తావు. ఈ 3 చిత్రీకరణలే. ఆయన నరికేశాడు, ఆవిడ కనపడడం మానేసింది, అప్పుడు సాధనలో స్థిరమయ్యాడు. ఇది ఆయన యొక్క రామకృష్ణ చరితామృతంలో మీకు రాయబడి ఉంటుంది. నేను కల్పన చేసింది కాదు. మీరు దయచేసి ఏదైనా తప్పు చెప్పుంటే మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. లేదు సార్, మీరు చెప్పింది నేను ఒక దగ్గర ఇది విన్నాను. కలకత్తాలో తారాపీఠలో రామకృష్ణ పరమహంస అక్కడికి వెళ్ళినప్పుడు తోతపరి గారు ఆయనకు బోధ చేసినప్పుడు తోతపరి గారికి తారామతి అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చింది, తర్వాత ఈయనకి ఎలా బోధన చేశాడన్న దాన్ని మీరు ఇంత ఉంది స్టోరీ, ఇది ఒక ముక్కలో చెప్పారు మీరు. నేను ఈ స్టోరీ విన్నాను. కాబట్టి మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో అంటే ఇంద్రియాలన్నీ కదలిక కారణం మనసు. ఆ మనసును అదుపు చేయడమే యోగం. యోగం అనే సాధన ఏమిటంటే కంక్లూడ్ చేసేది ఇన్ని చెప్పినా కానీ మీ మనసే అన్నిటికీ మూలం. కాబట్టి మీ ఖాళీ దొరకాలన్నా, అది మహం ఖాళీగా మారాలన్నా మీ మనసే కారణం. కాబట్టి మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో, మీ బంధాలకి కారణం, ఈ సంసార బంధానికి కారణం మీ మనసు. ఇది నా సంసారం నన్ను బంధించకుండా ఉండడానికి కారణం నా మనసు. కాబట్టి మీ మనసు నా మనసు ఉన్నటువంటిది మనసే. కాబట్టి ఆ మనసుని జయించడం, ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రుని జయిస్తే ఇంద్రియాలను జయించినట్టే. కాబట్టి శరీర ఇంద్రియ అవసరాలు పెరిగిపోవడానికి కారణమే సంసారం, అదే బంధం. ఈ ఇంద్రియాల నుంచి మీరు వెనక్కి రావడం, ఇంద్రుని జయించడం అంటే మనస్సును జయించడం. మనస్సును జయించడం మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో. చక్కగా ఈ చిన్న విషయాన్ని ఓపెన్ చేస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. కానీ ఓపెన్ చేయడమే మీకు రావాలి, అదే కీ అంటే. కాబట్టి ఇంద్రియాలను జయించడమే బంధ విముక్తి, ఇదే మోక్షం. ఇందుకోసమే అన్ని శాస్త్రాలు వచ్చినాయి. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఒక్క మనసు గురించే, మనసు మీద దాడి చేయడానికే వచ్చినాయి. కాబట్టి మనసును జయించిన వాడు అన్నిటినీ జయిస్తాడు. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అని ద్వంద్వాతీతుడు అంటే రెండు కానిది. ఏం చెప్పాం? మనసు ఆత్మ అంటే రెండు కానిది. రెండు అంటే ఏంటి? సంతోష విచారాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు, ఇవన్నీ రెండు కానిది. ఇవన్నిటికీ అతీతంగా ఉన్నది. ఇవే కదా సంసారం. సంతోషం విచారం, సుఖం దుఃఖం, అవి చలేస్తుంది వేడి వచ్చేది, అన్నీ రెండు ఉంటాయి. రెండూ కానిది. ఆ స్థితి నీకు రావాలి. అది ఆత్మస్థితి. ఆత్మస్థితి ఇవి కల్పన చేసేది మనసు. ఏంటి? బాధగా ఉంది అని కల్పన చేస్తుంది, అబ్బా సుఖంగా ఉంది అని కల్పన చేస్తుంది. రెండు కల్పనలేవి. నన్ను సూది పెట్టి ఇప్పుడు కూర్చోండి, ప్రాక్టికల్గా కూర్చోండి, గట్టి కూర్చోండి, రక్తం వచ్చేటట్టు గుచ్చితే నేను నా ముఖంలో మార్పు రాకుండా ఉంటే నేను ఆ స్థితిలో ఉన్నట్టు. అలాగని మీరు అందరూ గుచ్చుకుని తగలాడకండి. మీరు బాధ వస్తుంది కానీ నేను యాక్టింగ్ చేస్తారు, కానీ అలా కాదు. నిజంగా కూడా నేను మనసుని వేరు చేస్తాను. నా మీద వేడి నీళ్ళు పోయండి, బాగా వేడి నీళ్ళు, లేకపోతే చల్లటి ఐస్ పెట్టండి. అప్పుడు కూడా మనసుని వేరుగా ఉంచగలిగితే, మనసు అనేది లేకపోతే ఆత్మ ఉండడం. ఆత్మని తెలుసుకోవడం అంటే ఏం లేదు, మనసుని తీసేయడం ఆత్మ, అంతే. ఈ సాధనలన్నీ మనసు లేకుండా చేయడం, అమనస్కంగా మారడం. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఓపెన్ చేసి మీకు చెప్పేశాను, కీ అంతా మీకు ఇచ్చాను. ఎలా ఓపెన్ చేస్తారో దానికి సాధనే యోగ సాధన. యోగ సాధనలో అష్టాంగ యోగం మంచిదండి కుండల యోగం కంటే. అష్టాంగ యోగం సాత్వికంగా వెళ్తుంది, కుండల యోగం హఠయోగం అవుతుంది. అందుకు అది చాలా తాంత్రికంలోకి వెళ్ళిపోతుంది కుండల యోగం. అందుకు కుండల యోగాన్ని ఎవరు కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండల యోగాన్ని బోధించలేదు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రుడికి వాళ్ళ గురువుగారు బోధించలేదు. శాస్త్రీయమైనటువంటి విషయాలన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి, సాత్విక సాధనలోనే ఉంటాయి. కాబట్టి సాత్విక సాధనని నమ్ముకోండి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇది యమములు నియమములు. యమములు అంటే అహింస సత్యస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణదానం, యమము నియమములు. వీటిని బేస్గా పెట్టుకుంది. ఆసనం అనేది ఈ శరీరానికి శాసనం. అంటే ఆసనం అంటే ఒక స్థిరంగా కూర్చుని ఉండడం. ఎవరో స్థిరంగా కూర్చోలేరు, ఇటువంటి కదులుతూ ఉంటారు, ఆ పోజులు మారుస్తుంటారు. ఎందుకంటే
స్థిరంగా ఎవరు కూర్చోలేరు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయి. అందుకు ఆసన సిద్ధి పొందాలి. ఆసనం అంటే ఎన్నో ఆసనాలు ప్రదర్శించడానికి కాదు. ఆసనాలు ఇప్పుడు ప్రదర్శన అయిపోయింది. ఆసనాలు ప్రదర్శించడానికి కాదు, దర్శించడానికి. అంటే సత్యవస్తువుని దర్శించడానికి. ఆసనం స్థిరం అవ్వాలి. శరీర మాధ్యం కల ధర్మ సాధన. కానీ మరి కాబట్టి ఆసనం తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం ఏం చేస్తుంది? ఆసనం శరీర శుద్ధినిస్తే ప్రాణాయామం నాడీ శుద్ధిని చేస్తుంది. నాడీ శుద్ధి తర్వాత మనకు వచ్చేది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఆహారం ఇంద్రియాలకి వేరుగా. ఇప్పుడు ఆహారం కంటికి చూపు దృశ్యం ఆహారం, చెవికి శ్రవణం ఆహారం, చర్మానికి స్పర్శ ఆహారం. ఈ ఆహారాలన్నీ తీసుకుని లోపల లోడ్ చేస్తుంది. అంటే డేటాను కలెక్ట్ చేసి లోపల పంపిస్తుంది, మరింత డేటాని ఇరుగు పెట్టేస్తుంది. డేటా మన ఫోన్లో డేటా నిండిపోతే అసలు ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే కమ్యూనికేషన్ మనం ఎవరితోటి చేయలేకపోతున్నాం, ఏ పని సాధించలేకపోతున్నాం. ఎప్పుడు మేక్ ఇట్ క్లీన్ అండ్ ఫ్రెష్. దానికోసం ప్రాణాయామం ఉపయోగపడుతుంది, మనసుని శుద్ధి చేయడానికి. ప్రాణో మనోబంధన అంటుంది. చాలా చెప్తున్నాను విషయాలు, ఎందుకో మరి. ప్రాణో మనోబంధన, మనసుని బంధించాలంటే ప్రాణం కావాలి, ప్రాణాయామం కావాలి. మనసును బంధించాలంటే మనసులో అంటే లోపల ఉన్నటువంటి విషయాలను డిలీట్ చేయడానికి, స్పేస్ని క్రియేట్ చేయడానికి. మనసును అంతటిని శుద్ధి చేసేస్తే ఇట్ బికమ్ ఆత్మ. దట్ ఈజ్ సమాధి, ధ్యానం. ధారణ వచ్చేస్తుంది, ఒకే దాని మీద ఫోకస్ వస్తుంది. ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ధ్యానం స్థిరమైపోతుంది. ధ్యానం అంటే లగ్నా చాహి, టికానా చాహి, అక్కడ ఉండిపోవడాన్ని సమాధి అంటారు. ఆ సమాధి పొందితే దాన్ని మోక్షం అంటారు. బంధ విముక్తి సంసారం నుంచి ఈ విధంగా వస్తుంది. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మ అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకాశుకినో భవంతు, సమస్తలోకాశుకినో భవంతు, సమస్తలోకాచరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.